క్లాసును ప్రారంభించుకుందాం పిల్లరా. క్రీస్తునందు పరిశుద్ధపరచబడి చేరోచిన ప్రియులైన వారందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా. మరొక్కసారి దేవుని ఉన్నతమైన మాటలు మనమంతా కలిసి నేర్చుకోవడానికి నాకు ఇట్ట అవకాశాన్ని ఇచ్చినటువంటి కన్న తండ్రి అయిన దేవునికి, తండ్రి అయిన జయశాలి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతోనే ఈ యొక్క తరగతిని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభా. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి నీ సన్నిధి, నీ సహవాసాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నతమైన మీ మాటల ద్వారా మా బ్రతుకులను సరిచేస్తూ మేము ఎలా మీ కొరకు మీరిష్టపడే పిల్లలుగా బ్రతకాలో అనునిత్యం నీ సేవకుల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమందు మీరు మా కొరకు సిద్ధపరిచిన మాటలు అది నేను కాక మీరే మీ పిల్లలతో మాట్లాడుతున్నారన్న భావనతో వల్ల భావించి వినబడుతున్న ప్రతి ఒక్క మాటను సాత్వికమైన మంచి మనసుతో స్వీకరించగలిగే హృదయాలను చెబుతున్న నాకును వింటున్న మీ బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనమంతా కూడా కలిసి ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రపంచ జనాభా అంతటిలో కల్లా క్రీస్తును కలిగి ఉన్నటువంటి క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. క్రైస్తవును ధరించుకున్నామని చెప్పుకుంటున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా క్రైస్తవ జీవితంలో ఎలాంటి గొప్ప బాధ్యతను కలిగి ఉండాలి, ఆ బాధ్యతను ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి కూడా దాన్ని నిర్వర్తిస్తున్నాడా లేదా అనేది మనం తప్పనిసరిగా ఈరోజు ఆలోచన చేయాలి. ఎందుకనంటే క్రైస్తవ్యం అనేది ప్రపంచం నలుమూలలా వ్యాపించి ఎక్కడో మధ్యధరా సముద్రానికి తూర్పున ఆనుకుని ఉన్నటువంటి భూభాగంగా పిలువబడుతున్నటువంటి పాలస్తీనా, ఆ భూభాగంలో ఈ యొక్క క్రైస్తవ్యం అనేది ఆరంభమై ఈరోజు తూర్పు దేశాలలో చివరి దేశంగా బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ చివరి పట్టణం విశాఖపట్నం వరకు కూడా ఈ యొక్క క్రీస్తు రాజ్య సువార్త ప్రతి ఒక్కరికి కూడా చేరువ అవ్వటంలో గల ముఖ్య ఉద్దేశం మనమంతా కూడా ఈరోజు తప్పనిసరిగా ఆలోచించాలి పిల్లరా. ఈరోజు క్రీస్తు అన్న, బైబిల్ అన్న, క్రైస్తవ్యం గురించి తెలియని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మన్య ప్రాంతాల్లో సైతం కూడా యేసుక్రీస్తు వారినన్నా, బైబిలునన్నా, క్రీస్తుని కూర్చున్నటువంటి బోధలనన్నా, క్రైస్తవ్యం గురించి మాట్లాడినా ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోయినప్పటికీ కూడా కొద్దో గొప్ప మొత్తానికి అందరికీ కూడా క్రీస్తుని కూర్చున్నటువంటి విషయాలు తెలిసాయి ప్రతి ఒక్కరికి కూడా. ఎలా తెలిసాయి? ఎక్కడో పాలస్తీనా దేశంలో ఆరంభమైనటువంటి ఈ యొక్క క్రైస్తవ్యం ప్రపంచ నలుమూలలో కూడా ఇది ఎలా వ్యాపించింది? అపోస్తులు పరిచర్య చేశారండి, తర్వాత అపోస్తులు తదనంతరం శిష్యులు చేశారండి, ఆ తర్వాత సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టీవీ ఛానల్స్ ద్వారా, ఒకప్పుడు రేడియోల ద్వారా ఈ యొక్క సువార్త ఈరోజు మన వరకు కూడా వచ్చిందంటేనని చాలా సునాయాసంగా మనం అంతా కూడా చెప్తాం ప్రియులారా, అంతే కదా. సువార్త మన వరకు వాక్యం ఎలా వచ్చిందని అంటే, ఆ రోజు అపోస్తులు వారు సువార్త చెప్పారు,
అపోస్తులు తదనంతరం వాళ్ళు ఏర్పరుచుకున్నటువంటి కొంతమంది శిష్యులు ఆయా ప్రాంతాల్లో చెదిరి క్రైస్తవ్యం విస్తరించి అనేక మందికి సువార్తను అందించారనని, ఆ తర్వాత కాలంలో రాను రాను ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి రోజుల్లో ఒక చిన్నపాటి రేడియో ఉండేది, ఆల్ ఇండియా రేడియో అనేది. చిన్నప్పుడు ఎక్కువగా వినేవాళ్ళం. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటలకి అందులో ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు ఆయన యొక్క వర్తమానాలు వచ్చేవి అందులో. ఆ తర్వాత ఒక చిన్న పోర్టబుల్ టీవీ, తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. వీటి ద్వారా ఈరోజు వాక్యం వచ్చిందండి, అందరం నేర్చుకోగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం అన్నటువంటి అభిప్రాయం చాలా సునాయాసంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు ప్రియులారా. కానీ దీని వెనక ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఈ పరిశుద్ధ వేద గ్రంథంగా పిలువబడుతున్నటువంటి ఈ బైబిల్ మన చేతికి రావటానికి, ఈరోజు మన చెవుల వరకు కూడా మహోన్నతిని ఆ యొక్క మాటలు వినడానికి ఏం జరిగింది దీని వెనకాల? ఎలా మన వరకు ఈ మాటలన్నీ కూడా ఎలా చేరువయ్యాయి? ఈ యొక్క వెనకాల జరిగినటువంటి ఈ యొక్క చరిత్రను కూర్చున్న విషయాలు ప్రియులారా మనకి అర్థం కాకపోతే దేవుని మాటల పట్ల, మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ పట్ల మనకి ఒక గౌరవం, ఒక మర్యాద, దీని విలువ మనకి అర్థం కాదు ప్రియులారా. నిజం. మరి ఎలా వచ్చాయి? ఎలా రావాలి, ప్రపంచానికి చేరువవ్వాలని దేవుడు సంకల్పించాడు అనేది ఒక్కొక్క మాటని కూడా మనం బైబిల్ గ్రంథం నుంచి జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, అది బబులోను మహాసామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి రోజులు. ఈ బబులోను మహాసామ్రాజ్యం అధినేత నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, యూదులైనటువంటి వారిని బబులోనికి చెరకు తీసుకుని వెళ్ళిపోతాడు. బబులోనికి చెరకు తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు నెబుకద్నెజర్కి దర్శనంలో దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తాడు కలలో. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఇదిగో నీవు తెలుసుకోవాలి. ఇది నీకే నేను ఎందుకు చూపిస్తానంటే, నువ్వు చూసినటువంటి ఈ మాటలు అది నీకు అర్థం కాక ఇంకొకరు నువ్వు పిలవాలి, వాళ్ళు వచ్చిన తర్వాత దీనిని గూర్చినటువంటి వివరణ నీకు అందించాలి, అది తెలుసుకున్న వాళ్ళు ఈ ప్రపంచానికి చేరువ చెయ్యాలి అనేది దేవుని యొక్క సంకల్పం. మరి అందులో ఒక మాటను మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనకి తెలిసినటువంటి సందర్భాలే, కానీ అలా మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం. ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను ప్రియులారా. ఒకసారి ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం ప్రియులారా, త్వరగా నాకు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. మరియు చేతి సహాయము లేక తీయబడినటువంటి ఒక రాయి. ఇక్కడ సందర్భాన్ని మీకు చెప్పేస్తాను. నెబుకద్నెజర్కి కలలో ఒక ప్రతిమ కనిపిస్తుంది. ఆ ప్రతిమ యొక్క భావం ఏంటని ఎవరిని అడిగినా కూడా చెప్పలేకపోతే అప్పుడు దానియేలుని పిలిపిస్తాడు. ఆ కళ యొక్క అర్థం ఏంటి ఆ ప్రతిమ, ఆ విగ్రహం, అది 4 లోహాలతో లిమితమై ఆ విగ్రహం నిర్మాణం జరిగింది. దానికి అసలు ఏంటి దాని యొక్క భావం అని సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు దానియేలుని పిలిపించిన తర్వాత వచ్చి ఆ యొక్క కళ యొక్క భావాన్ని ఆయన చెబుతూ ఉండేటప్పుడు ఆ ముగింపు మాటల్లో ఆయన ఏమంటున్నాడంటే, మరియు 34వ వచనం, మరియు చేతి సహాయము లేక తీయబడినటువంటి ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. తమకు ఇదే కదా కనిపించింది. కరెక్టే, నాకు ఇదే కనిపించింది కల్లో. మంచిది రాజా, ఇదే కదా మీకు కనిపించింది, కనబడెను. 35వ వచనం, అంతటి ఇనుమును మట్టియు ఏత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి ఒక కళ్ళముకి ఎలాగైతే ఒక వరిచేను కావచ్చు, ఒక గోధుమలు కావచ్చు, రాగులు కావచ్చు, ఇవన్నీ ఒక కళ్ళం అని అంటే ఒక ఓపెన్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి అక్కడ పశువుల చేత వాటిని తొక్కిస్తారు, ధాన్యాన్ని నూరుస్తారు. ధాన్యం
అలా దానితో పోలుస్తూ ఏకముగా అలా దంచబడి కళ్ళమునగా నూర్చే ప్రదేశం, ధాన్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, నూర్చే ప్రదేశం కళ్ళము అంటారు. ఎక్కువగా పల్లెటూరులో ఈ పదాలు మనకు వినబడతాయి. ఈ కళ్ళములోని చెత్త వలె, అంటే ధాన్యం అంతా కూడా వేరు చేసిన తర్వాత చెత్త అంతా వేరు చేస్తారు. అలా ఆ కళ్ళములో చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ఈ ప్రతిమ బాగా దంచబడింది. ఈ విగ్రహం ముక్కలుగా ఒక కళ్ళములోని చెత్త వలె ఏమైందనంటే వాటి ఎచ్చట కూడా అది పోగేయటానికి స్థలము లేక గాలి చేత అది కొట్టుకొని పోయెను. ఆ ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి, మీకు కనిపించింది కదా ఆ విగ్రహం. ఆ విగ్రహాన్ని ఏం విరగొట్టిందంట? చేతి సహాయం లేక తీయబడినటువంటి ఒక చిన్న రాయి. ఒక చిన్న రాయి కేవలం ఆ విగ్రహం యొక్క పాదాల మీద పడగానే ఆ విగ్రహం అంతా మరి క్రూలదోయబడింది. అదంతా కూడా ముక్కలుగా చెల్లాచెదరైపోయింది. చెల్లాచెదరైపోయిన తర్వాత అది నూర్చడానికి కూడా వీలు లేకుండా ఒక కళ్ళములోని పొట్టు వలె లేకపోతే చెత్త వలె అది గాలికి కొట్టుకుని పోయిందంట. మరి అలా కొట్టుకొని పోవడానికి మూలమైనటువంటి ఆ ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. ఆ విగ్రహాన్ని పగలగొట్టిందే ఆ పాదాల మీద పడి ఆ రాయి. ఎందుకంటే ఎంత విగ్రహమైనా కూడా ఒక స్టేబుల్గా నిలబడాలనంటే దాని బేస్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? పాదాల మీద. ఆ పాదాలు ఎంత స్ట్రాంగ్ ఉంటేనే కానీ విగ్రహం అంత స్ట్రాంగ్గా నిలబడదు. కానీ ఆ పాదములంతా కూడా ఇత్తడి, మట్టి వీటంతటితో మిళితమై ఉన్నది. ఆ చేతి సహాయం లేక పడినటువంటి ఆ రాయి ఆ విగ్రహం యొక్క పాదాల మీద పడగానే విగ్రహం అంతా పడిపోయిందంట. అయితే ఆ విగ్రహము పడగట్టడానికి మూలమైనటువంటి చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి ఇప్పుడు ఏమైపోయిందంట? సర్వభూతలం. ఏంటి భూమి యొక్క వైశాల్యం ఎంత అంటే ఇప్పుడు సుమారుగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? సుమారుగా మనం వద్దులండి, కొన్ని వేల లక్షల చదరపు కిలోమీటర్లు భూమి యొక్క వైశాల్యం. ఈ యొక్క చేతి సహాయం లేక తీయబడినటువంటి ఈ రాయి అంట సర్వభూతలమంతా, అంటే భూమి యొక్క వైశాల్యం ఎంత ఉంది అని ఒకవేళ మనం గూగుల్లో కానీ ఇంటర్నెట్లో కానీ మనం సెర్చ్ చేసి లెక్క కట్టగలిగితే ఆ వచ్చిన లెక్కకి సరిపడినంత ఆ భూమండలాన్ని అంతా కూడా ఆవరించి ఉన్నటువంటి అంత పెద్దదైపోయిందంట. ఏంటి? చేతి సహాయం లేక తీయబడినటువంటి ఆ చిన్న రాయి సర్వభూతలమంతా కూడా కప్పివేయబడినంత రాయి అయిపోయిందంట. ఎక్కడుందండి ఈ రాయి? ఏది ఎడు చూసినా కనిపించదే? ఎక్కడ చూసినా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తున్నాయి, అరణ్యాలు కనబడుతున్నాయి, సముద్రాలు కనబడుతున్నాయి, పర్వతాలు కనబడుతున్నాయి. మరి ఈ రాయి ఎక్కడ కనబడుతుంది? సర్వభూతలమంత మహాపర్వతం అయిపోయిందంట. ఆ యొక్క సర్వభూతలమంత మహాపర్వతమైనటువంటి ఆ రాయి ఏదో కాదు, మనకు తెలిసినటువంటి సందర్భమే. అదే ఈరోజు భూమి మీద స్థాపించబడినటువంటి క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘం, క్రైస్తవ్యం. దేవుడు ఈ భూమి మీద స్థాపించాలనుకున్నటువంటి తన రాజ్యం, అది సర్వభూతలమంత మహాపర్వతం అయ్యిందంట. ఎలా అయ్యింది? ఎంత చిన్న రాయి, చేతి సహాయం లేక తీయబడిన ఇంత చిన్న రాయి ప్రపంచ నలుమూలల సర్వభూతలమంత మహాపర్వతం ఎలా అయ్యింది? ఎక్కడో మధ్యధరా సముద్రానికి తూర్పున ఆనుకుని ఉన్నటువంటి పాలస్తీనా భూభాగంలో ఎక్కడో ఒక చిన్న యెరూషలేము పట్టణంలో ప్రారంభమైనటువంటి ఆ క్రైస్తవ్యం సర్వభూతలమంతా మహాపర్వతంగా ఈరోజు క్రైస్తవ్యం ఎలా విస్తరించింది? ఇది దాని రూపకలంకారం. ఎలా? ఏ లేదండి, ఓ భీం బుష్ అని అనేసరికి ఆటోమేటిక్గా అదే పెద్దది అయిపోయిందండి అని అంటామా? ఎలా అయిపోయింది? ఆ యెరూషలేము పట్టణంలో ప్రారంభమైనటువంటి ఆ క్రైస్తవ్యం, చేతి సహాయం లేక తీయబడినటువంటి ఆ రాయి సర్వభూతులమంతా మహాపర్వతం ఎలా అయ్యింది? అంతగా ఎలా విస్తరించింది?
అలా విస్తరించడం వెనకాల ఎంతమంది కృషి, ఎంతమంది మాన ప్రాణ త్యాగాలు, కన్నీళ్ళు, ఏడుపులు, దుఃఖాలు, వేదనలు, శోధనలు, బాధలు ఎన్ని ఇమిడి ఉన్నాయో తెలుసా అండి. మనం ఏమీ కాదు, చాలా సునాయాసంగా చెప్పుకొని నేను క్రైస్తవునండి, గుడికి వెళ్ళిపోతానండి, ఉదయం వచ్చానండి, సాయంత్రం అవసరం లేదండి, ఈరోజు 4 ఫ్లోర్లో కూడా ఒక 2వ వంతు మాత్రం మిగిలిందండి, మిగతా 3 ఫ్లోర్లు. ఇది క్రైస్తవ్యం. మరి వీళ్ళకి ఎలా అర్థమవుతుంది ఇది? ఎక్కడో ప్రారంభమైనటువంటి ఒక చిన్న రాయి సర్వభూతలమంతా మహాపర్వతంగా ఎలా విస్తరించింది? ఆ విస్తరణ వెనకాల ఏం జరిగింది? ఎవరి కృషి ఉంది? ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరి ప్రాణ త్యాగాలు ఉన్నాయి? తెలుసుకోవాలా వద్దండి? మధ్యాహ్నం భోంచేశారా? చెప్పండి, భోంచేశారా? కూర వండారా ఇంట్లో? బాగుందా బాగలేదా? బాగుంది. బాగులేకపోతే చెప్పండి, బాగులేకపోతే బాగులేదని అంటారు. సింపుల్. బాగుంటే బాగుంది అంటారు, బాగులేకపోతే బాగులేదంటారు. చెప్పడానికి మనకు సులువే. ఆ ఇంటిలో ఉన్న ఆ తల్లి చెమటోర్చి, గిన్నెలు తోమి, ఉల్లిపాయలు కోసి, మిరపకాయలు కోసి, కాయగూరలు కట్ చేసి, కారము, అల్లము, మసాలా సమపాలుల్లో అన్నీ కూడా సమకూర్చి కరెక్ట్ టైంకి చక్కగా ఉడకబెట్టి నీ నాలుగు రుచికరమైనటువంటి ఈ ఆహారం అందించటం వెనక ఆ తల్లి కష్టం ఎంత ఉందో తినేవాళ్ళు ఎవరైనా ఆలోచించాలా వద్దా? చెప్పండి, ఆలోచించాలా వద్దా? ఖచ్చితంగా ఆలోచించాలి. అది ఆలోచిస్తేనే తప్ప ఆ కష్టపడి నీ చేతికి వచ్చిన ఆ ప్లేట్ అనడంలో పెట్టెడు కూడ యొక్క విలువ నీకు అర్థం కాదే. అలాంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రైస్తవ్యం విస్తరించింది. అందరము కూడా వాక్యాలు వింటున్నాం, బైబిల్ నేర్చుకుంటున్నాం, బడులకు వెళ్ళిపోతున్నాం, చర్చిలకు వెళ్ళిపోతున్నాం, మేము ఆదివారం ఆరాధనకు వెళ్ళిపోతున్నాం. ఇదంతా తెలుసుకుంది, మా వరకు వచ్చింది క్రైస్తవ్యం అని చెప్పుకుంటున్నారే. దీని వెనకాల ఎవరి కష్టం ఉంది, ఎంత శ్రమ ఉంది, ఎంత బాధ ఉందనని మనం తెలుసుకోవాలా వద్దా? ఆ కష్టం గుర్తిస్తేనే దాని విలువ మనకు అర్థమవుతుంది. ఆ తల్లి వండినటువంటి కూర ఆ విలువ ఎప్పుడు అర్థమవుతుంది? ఆ తల్లి కష్టం. మరి ఎలా? సర్వభూతలమంతా మహాపర్వతం ఎలా అయిపోయింది? ఎవరు తీసుకుని వచ్చారు? దీని వెనకాల ఏం జరిగింది అనేది కూడా మరొక మాటను చూడగలిగితే ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, దీన్ని ఎవరు స్థాపన చేశారు, ఎవరు విస్తరింప చేశారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదండి. జాగ్రత్తగా ప్రతి పాయింట్ను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అప్పటికి ఈయన పుట్టలేదు. ఎవరో ఈ శిశువు? ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా యూదుల బబులోను చెరకు వెళ్ళిపోయేటప్పుడు ప్రవచించినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తిగా, అంతకు ముందుగా ప్రవచించినటువంటి కొంతమంది రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, యూదులను కొంతమంది రాజులు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో యెషయా ప్రవక్త గారు ప్రవచిస్తున్నారు, యూదులకు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని. ఏమనని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఒక శిశువు పుట్టబోతున్నాడు. ఇది పాస్ట్ టెన్స్లో ఉందని చెప్పేసి అయిపోయిందని అనకండి. శిశువు పుట్టెను అని పాస్ట్ టెన్స్లో ఉందని అయిపోయింది అనకండి. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి కొన్ని సంఘటనలను పాస్ట్ టెన్స్లో చెప్పాడు, ప్రెజెంట్ టెన్స్లో చెప్పాడు, ఫ్యూచర్ టెన్స్లో కూడా చెప్పాడు. అది బైబిల్ కొన్న గొప్పతనం. ఇక్కడ ఒక శిశువు పుట్టాడంట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతిని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకున్నా, ఇది మొదలుకొని ఆయన పుట్టిన నాటి నుండి మొదలుకొని ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం ఆరంభించిన నాటి మొదలుకొని, ఇది మొదలుకొని మితి లేకున్నా, అంటే ఒక పరిమితి అంటూ లేదు. ఆయన తలపెట్టే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఒక లిమిట్ లేదు. ఆయన జోయిపోతున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి. జగదంబ జంక్షన్లోనే ఆ కింద డౌన్లో ప్యారడైస్ అని ఒకటి ఉంటుంది. దానికి ప్యారడైస్ అన్లిమిటెడ్ బిర్యానీ అని చెప్పేసి అక్కడ పెడతాడండి, పెద్ద బోర్డు, 100 రూపాయలు మాత్రమే. అన్లిమిటెడ్ అని పెడతాడు. అన్లిమిటెడ్ ఏంటి?
మితి లేదు. నువ్వు నచ్చినంత తినవచ్చు. ఎంత తింటాడండి? పొట్టకు సరిపడినంత కదా తింటాడు. లిమిట్ అని అనుకోండి, ఎంతో కొంత అటో ఇటో 100 200 వేసుకుంటాడు. లిమిటు అన్లిమిట్, పరిమితి అపరిమితం. అలాగే ఇక్కడ ఇది కూడా ఆయన రాజ్యం ఎలా ఉంటుందంట, ఇది మొదలుకొని మితి లేకున్నా ఒక పరిమితి అంటూ లేదు. ఇది ఇంతవరకు మాత్రమే ఆయన రాజ్యం ఉంటుంది, కొంతవరకు మాత్రమే వ్యాపిస్తుంది. ఇది అక్కడ లేదు ఇక్కడ లేదు. ఆయన రాజ్యాన్ని గురించి అక్కడ చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఇక్కడ చెప్పుకోవడానికి ఎవరు లేరు అని ఒక పరిమితి అంటూ లేదంట. ఇది మొదలుకొని మితి లేకున్న దానికి, అంటే ఆ శిశువు స్థాపించబోయే రాజ్యానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును ఆ పుట్టబోయే ఆ శిశువు అతడు స్థాపించబోయే ఆ రాజ్యములో సింహాసనాసీనుడైనటువంటి అతను సింహాసనాసీనుడై ఆ సింహాసనం మీద కూర్చున్న రాజ్య పరిపాలన చేయును. మితిలేని రాజ్యం, అంతము లేని రాజ్యం, ఎల్లలు దాటినటువంటి రాజ్యం, ప్రపంచ నలుమూలలో కూడా చెదిరినటువంటి రాజ్యం. ఏమంటున్నాడండి? నీతి వలనను రాజ్యం స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. ఈ రాజ్య పరిపాలన ఇంత అభివృద్ధి పదంలో ప్రపంచ నలుమూలలో కూడా ఇది విస్తరించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రియులారా, ఆ శిశువు పుట్టాలి, ఆ శిశువు భుజాల మీద ఈ రాజ్య స్థాపన భారం ఉండాలి, ఆ రాజ్యములో రాజ్య సింహాసనాసీనుడై అతడు ఎదగాలి, ఆయన రాజ్య పరిపాలన సస్యశ్యామలంగా జరగాలి. ఆ రాజ్యము ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఇందెందు చూసినా అందందు కలడయ్యా అన్న ఒక సామెత ప్రకారం ఎక్కడ చూసినా కూడా ఆయన రాజ్యాన్ని కూర్చున్నటువంటి మాటలే జరగాలన్నటువంటి ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారంట? ఇక్కడ కింద చెప్పాడు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. అటు పూర్తి బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఒక శిశువు రావాలి, ఆ శిశువు వచ్చిన తర్వాత ఎదగాలి, ఫలించాలి, రాజ్యాన్ని స్థాపించాలి. రాజ్యం స్థాపించిన తర్వాత అపరిమితంగా మితి లేకుండా ప్రపంచ నలుమూలలో ఈ రాజ్యం అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఇది ప్రపంచం అంతా కూడా వ్యాపించాలి. ఇలా వ్యాపించాలి, దాన్ని వ్యాప్తి చేయవలసిన బాధ్యత నీదే అని ఆ శిశువుకి అప్పగించాడంట. ఇదేదో నీకు అప్పగించేసి నేను ఊరుకోను, ఇది నేను నీ పట్ల నువ్వు స్థాపించిపోయే ఈ రాజ్యం పట్ల, ఈ రాజ్యాన్ని కూర్చున్న నీకు అప్పగించిన బాధ్యత పట్ల నేనే ఆసక్తి చూపిస్తాను. దేవుడు అదే చెప్పాడండి, సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇది ఫ్యూచర్ టెన్స్. నెరవేర్చెను కాదు, నెరవేర్చును అంటే జరగబోతుందంట. అంటే దేవుడు ఎంత సంకల్పించాడో ఆలోచించండి. ఆ శిశువు ద్వారా స్థాపించబడబోతున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ రాజ్యం అనగా ఈ క్రైస్తవ్యం, ఆ క్రైస్తవ్యానికి మహాచక్రవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ రాజ్యం అంతా కూడా అపరిమితంగా ప్రపంచ నలుమూలలో కూడా ఆరిన నేల ప్రతి చోట కూడా ఇది విస్తరించాలన్నటువంటి సంకల్పం దేవునిది. మరి ఆయనకి సంకల్పం ఉంటే కుదురుతుందా? ఆయన ప్లాన్ ఆయనకుంది. మరి ప్లాన్ అమలు చేయవలసిన బాధ్యత ఎవరిది? చెప్పండి, ఎవరిది? ఎవరిని గూర్చైతే ఈయన ఇంతగా అక్కడ ప్రవచనాన్ని ప్రవచించాడో అతడు రావాలి. వచ్చిన తర్వాత ఆ బాధ్యతను నిర్వర్తించడమే కాదు, మరి ప్రపంచమంతా నలుమూలలా అది చెదిరి అంతా కూడా విస్తరించాలంటే ఆయన ఒక్కడ వల్ల సాధ్యపడుతుందా? ఆయన ఉన్నంత కాలము కూడా ఎంత బాధ్యతగా రాజ్య విస్తరణ కోసం ఆయన ఎంత బాధ్యతగా ఆయన శ్రమించాడో, కృషించాడో, కష్టపడ్డాడో, ఆయన తదనంతరము కూడా ఆయన ద్వారా ఇది ఆగిపోవడానికి వీలు లేదు. ఇది దేవుడు ఆసక్తి కలిగి ఆయన సంకల్పించినటువంటి సంకల్పం. ఇది నా ద్వారా మాత్రమే నేనున్నాను కదా, నేను చేసేసిన తర్వాత ఇంక చేతులు దులిపేసుకుంటామంటే కుదరదు. నా తర్వాత కూడా నాలాంటి వారిని కొంత 100 మందిని నేను తయారు చేయాలి. ఎందుకంటే నా తండ్రి యొక్క అభీష్టం,
నా తండ్రి యొక్క కోరిక, ఆయన సంకల్పం ఏంటంటే ప్రపంచ నలుమూలలో కూడా చేతి సహాయం లేక తీయబడినటువంటి ఈ యొక్క రాయి నలుమూలలో కూడా అది విస్తరించాలన్న దేవుని సంకల్పం. మరి ఇది ఎలాగండి సాధ్యం? యేసుక్రీస్తు వారు పాలస్తీనా దేశంలో మొదటి శతాబ్ద కాలంలో యూదా బెత్లెహేమునందు ఆయన యొక్క జననం అనేది జరిగిందన్నది మనకు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. హేరోదు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రాణాపాయ స్థితుల్లో చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తూ ఉంటే 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరిని కూడా చంపుకుంటూ పోతూ ఉంటే అక్కడ బిక్కుమనుకుంటూ ఒకే ఒక వ్యక్తి కాపాడబడ్డాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వచ్చాడు, తల్లిదండ్రుల పాటు కూడా ఆయన భద్రపరచబడిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. 30వ సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రుల యొక్క పెంపకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క భయము భక్తి కలిగి తల్లిదండ్రుల పట్ల దేవుడి పట్ల విధేయత కలిగి ఆయన 30 సంవత్సరాల వరకు కూడా ఆయన పెరిగాడు, పెద్దవాడైన తర్వాత తన సంకల్పం, దేవుని సంకల్పం తన మదిలో ఉంది. అయ్యో, నా ద్వారా దేవుడి యొక్క సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయాలని దేవుడు అనుకున్నాడు కదా, నేను ఇప్పుడు తక్షణ కర్తవ్యం నేను ఏం చేయాలనంటే ఆ రాజ్య స్థాపనకు నేను మొదటగా నాంది పలకాలనని ఆయన తన 30వ ఏట యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తున్నటువంటి యోహాను దగ్గరికి ఆయన బాప్తీసం తీసుకోవడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? నా తండ్రి యొక్క సంకల్పం, ఆయన రాజ్య స్థాపన జరగాలి, ఆయన రాజ్యం ప్రపంచం నలుమూలలో విస్తరించాలి, ఎక్కడ చూసినా కూడా అక్కడ కనబడాలి. అది నా తండ్రి యొక్క సంకల్పం. ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఆయన యేసుక్రీస్తు వారు వచ్చారు. 30వ ఏట ఎలాగే తన యొక్క పరిచర్యను ఆరంభించాడు ప్రభు. తన 30వ ఏట తన పరిచర్యను ఆరంభించాడు. పరిచర్య ఆరంభించిన తర్వాత ఈరోజు అండి క్రీస్తు వారిని కూర్చున్నటువంటి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఆయన్ని నమ్మిన వారైనా నమ్మని వారైనా హేళన చేసిన వారైనా ఈరోజు క్రీస్తును గూర్చి తెలియని వారంటూ కూడా ఎవరు లేకుండా ఉండగలిగారని అంటే ఎలా సాధ్యం? ఇది ఎలాగండి సాధ్యం? ఎలా ఏంటి? ఆయన బ్రతికినది కేవలం 3 సంవత్సరాలు. క్షమించండి, ఆయన పరిచర్య కేవలం 3 సంవత్సరాలే. ఆ 3 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎంత గొప్పగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, విస్తరణ కొరకు ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఏంది ఆశ్చర్యం వేస్తుందండి. మనకు క్లుప్తంగా కొన్ని సంగతులు మాత్రం రాయబడ్డాయి బైబిల్లో, కానీ ఒక మాట మనం ప్రతిసారి మనం చదువుతాం. ఒకసారి ఈ మాట కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ఆయన బ్రతికినటువంటి లేదా ఆయన పరిచర్య చేసినటువంటి కేవలం ఆ యొక్క 30వ ఏట నుంచి 33వ ఏట వరకు ఆ పరిచర్యలో ఎన్ని కార్యక్రమాలు చేశాడనంటే ప్రియులారా, అద్భుతం, ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రియులారా. యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బ్రతుకున్న రోజుల్లో ఆయన సమాజంలో చేసినటువంటి కార్యములు ఇంకా చాలా కలవు. ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గురించి నేను ఒకవేళ గ్రంథకర్త అంటున్నాడండి, నేను ఒకవేళ ప్రతి కార్యక్రమాన్ని గురించి వివరించి రాయాలి అని అనుకుంటే నేను రాసినటువంటి ఆ యొక్క గ్రంథాలు ఒక చోట పెట్టడానికి అసలు ఏం చాలదని అన్నాడు ఆయన. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడినటువంటి గ్రంథములకు అది పెట్టడానికి అసలు స్థలం ఈ భూలోకమైనను చాలదని నాకు. ఏంటండి, బ్రతికినటువంటి కేవలం ఆయన పరిచర్య చేసిన ఈ 3 సంవత్సరాలలో, ఆయన పరిచర్య చేసిన కేవలం 3 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని చూడండి. ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని గురించి కూడా నేను వివరించి రాయాలని ఒకవేళ అనుకుంటే, అలా వ్రాయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా ఒక చోట, ఇలాంటి గ్రంథాలన్నీ ఒక చోట నేను పెడితే అలా పెట్టడానికి కూడా, ఆ గ్రంథాలు పెట్టడానికి కూడా స్థలము చాలదంట. ఎంత స్థలం చాలదంట? భూలోకమైనను చాలదంట. ఏంటిది? ఇది సాధ్యం అంటారా? ఆయన నిజంగా చేశాడంటాడు ఇన్ని? చెప్పండి, ఆయన నిజంగా చేశారంటారా? ఊరకనే రాయించాడా? 100కి 100 పాలు చేశాడండి. ఏంటి ఎలా చేశాడండి ఆయన?
స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, సువార్త ప్రకటించడం, గ్రామాలకు తిరగడం, యోదయ, సమరయ, యెరూషలేము ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నిటికీ, ప్రాంతాలన్నిటికీ ఆయన తిరుగుతూ, ఆయనే కాకుండా ఆయనతో పాటు 12 మంది శిష్యులను ఏర్పరచుకోవడం, ఆ 12 మంది శిష్యుల మందితో పాటు కూడా మరికొంతమంది 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడం, ఎంతమందిని గ్రూపును మెయింటైన్ చేస్తూ ఎంతమందితో పాటు కూడా ఈయన ఎలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఎలా తిరగగలిగాడు, ఈయన అకామిడేషన్ సంగతి ఏంటి, ఈయన ట్రాన్స్పోర్టేషన్ సంగతి ఏంటి, ఈయన ధరించుకున్నటువంటి బట్టల సంగతి ఏంటి, ఈయన ఫుడ్ సంగతి ఏంటి, ఈయన లాడ్జింగ్ సంగతి ఏంటి, ఇది ఎలా సాధ్యపడింది ఆలోచించాలి మనం. ఎలా సాధ్యపడింది? ఈయన ఎక్కడ కూడా కూలి పనికి వెళ్ళి కూలి చేసుకుని డబ్బులు తీసుకుని వచ్చి పరిచర్యలు పెట్టే దాఖలాలు బైబిల్లో మనకి అక్కడ కనిపించవు. ఇప్పుడు శిష్యులు అంటారా, వీళ్ళు కూడా ఉన్న పనులన్నీ విడిచిపెట్టేసి యేసుప్రభులు వారు పరిచర్య కోసం పిలిచారని చెప్పేసి ఆయన వెంబడించిన వాళ్ళే ఈ శిష్యులు. మరి ఎలా ఒక పరిచర్య జరుగుతుందనంటే ముడి సరుకు లేనిదే జరగదు. మరి ఆయన అన్ని రోజులు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పరిచర్య చేయగలిగి అనేక మందికి సువార్త అందించగలిగాడనంటే, ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగాడనంటే ఇది ఎలా సాధ్యమైంది? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? స్పాన్సర్స్ ఎవరు వచ్చారు? ఇప్పుడు వీళ్ళేమైనా పగలంతా పని చేసుకుని రాత్రిపూట సువార్త చేశారా? ఇప్పుడు రాత్రిపూట పనులకు వెళ్ళి ఇప్పుడు పగటిపూట సువార్త చేశారా? ఎక్కడంటే తల ఓల్చుకోవడానికైనా నాకు స్థలం లేదని అన్నాడే, విశ్రాంతి తీసుకోవడానికి కూడా నాకు అసలు టైమే లేదని అన్నాడే. ఈయన ఎలా ఎంత అద్భుతంగా ఆయన బ్రతికినటువంటి లేదా ఆయన చేసినటువంటి పరిచయలు 3 సంవత్సరాలలో ఎంత విస్తృతమైనటువంటి కార్యక్రమాలు ఎలా చేయగలిగాడని అంటే ప్రిలారా, ఆయనతో పాటు ఆయన పరిచర్యలో ఆయన వెంబడిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక సేవకుడు ఇంత ఉన్నతంగా ఒక గొప్పగా అనేక మందికి కూడా తన యొక్క రాజ్య సువార్త, తండ్రి యొక్క అభీష్టం సంకల్పం రాజ్య సువార్తను అందించగలుగుతున్నాడు ఒక సేవకుడునంటే, కష్టపడక, ఉద్యోగం లేక, వ్యాపారం లేక సువార్తను అనేక మందికి తీసుకుని వెళ్ళగలుగుతున్నాడంటే ఇది ఎలా సాధ్యపడింది? ఎలా సాధ్యపడిందనంటే లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి ప్రియులారా. లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా, చూడండి ఆయన ఏం చేశాడంట, ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణానికి వెళ్ళిపోతున్నాడంట, ప్రతి గ్రామానికి వెళ్ళిపోతున్నాడంట. ఆయన ఒక్కడే కాదు, 12 మంది అపోస్తులు కాదు, ఆయనతో పాటు కొంతమంది శిష్యులు, ఆయన వెంబడించిన వాళ్ళు సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడినటువంటి కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములను వదిలిపోయిన మగ్దలేనే అనబడినటువంటి మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. చూడండి ఎంతమంది ఉన్నారంట ఆయనతో పాటు పరిచర్యలో. అపోస్తులే కాదు, ఈయనే కాదు, అపోస్తులతో పాటు శిష్యులే కాదు, చాలామంది కూడా స్త్రీల సమాజం వాళ్ళు కూడా వెంబడిస్తున్నారంట ఆయన సువార్తలో, ఆయన వాక్య ప్రకటనలో. కనబడుతున్న ప్రతి పట్టణానికి వెళుతున్నారంట, ప్రతి గ్రామానికి వెళుతున్నారంట, ప్రతి ఏమంటారండి ఇంకా అంటే పట్టణాలు, గ్రామాలు, పల్లెలు ప్రతి పల్లెలకు వెళ్ళిపోతున్నారంట, ప్రతి మన్య ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారంట. ఎలా వెళ్ళగలిగి ఇన్ని ఉన్నతమైనటువంటి సువార్త కార్యక్రమాన్ని చేయగలుగుతున్నారు? అనేక మంది స్త్రీలంట ఏం జరుగుతుందంటండి, ఆయనతో కూడా ఉండిరి. అంతేకాదు 3వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఎలా వీరును ఇతరులు అనేకులు. చూడండి వీళ్ళే కాదు, ఇప్పుడు నేను చదివినటువంటి ఈ లిస్టులో ఉన్నటువంటి వీళ్ళు మాత్రమే కాదు,
యేసుక్రీస్తు వారు అపోస్తులతో పాటు శిష్యులతో పాటు చాలామంది స్త్రీలు, ఇప్పుడు నేను చెప్పానే ఈ లిస్ట్ మాత్రం అనుకుంటే చాలా పొరపాటు. వీరితో పాటు ఇంకా అనేకులను తమకు కలిగినటువంటి ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. తమకు కలిగినటువంటి ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఎవరంట? ఎవరికి ఉపచారం చేస్తున్నారు? అయ్యా, మీరు దేవుని సేవకులు, ప్రతి పల్లికి వెళుతున్నారు, ప్రతి గ్రామానికి వెళుతున్నారు, పక్కనున్న పట్టణానికి వెళ్ళిపోతున్నారు. మీరా కష్టపడట్లేదు, వ్యాపారం చేయట్లేదు, మీకా ఉద్యోగం లేదు. మీతో పాటు అపోస్తులు ఉన్నారు, మీతో పాటు వెంబడించే శిష్యులు ఉన్నారు. ప్రతి గ్రామానికి వెళుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యాలు చేస్తున్నారు. అయ్యా మీలాంటి గొప్ప దైవజనుడు సువార్తను ప్రకటించాలయ్యా. ఇదిగో మేము వెంబడిస్తున్నాము, మాకంటూ ఏదో కొద్దో గొప్ప, మాకంటూ కొంత ఉంది, మాకు ఉంది. ఇదిగో ఈ సువార్త పరిచర్య కోసం మీరు వాడండి అయ్యా. మీతో పాటు ఇదిగో మీ ప్రయాణ ఖర్చుల కోసం ఇది వాడండి. మీరు ప్రతి గ్రామానికి వెళుతున్నారు, మీరేమో అపోస్తులకు చెప్తున్నారు ఏమనని? మీరు వెళ్ళే ఏ గ్రామానికి మీరేం తీసుకెళ్ళకూడదు అంటున్నాడా? తీసుకెళ్ళమంటున్నాడా? మీరు వెళ్ళే ఏ గ్రామానికి జాలి తీసుకెళ్ళొద్దు అంటున్నాడు, బట్టలు తీసుకెళ్ళొద్దని అంటున్నాడు, భోజనం తీసుకెళ్ళొద్దని అంటున్నాడు. అంతే కదండి, ఉంది కదా. మీరు వెళ్ళే ప్రతి గ్రామానికి కూడా మీరు ఏవి కూడా తీసుకుని వెళ్ళకూడదని అంటున్నాడు. మరి ఎవరు పెడతారు భోజనం? మరి వేసుకోవడానికి బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? కాలుకు తొడుకోవడానికి చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఎవరు ఇస్తారు? ఏంటి, క్రీస్తు వారు బ్రతికినటువంటి ఆయన 33 సంవత్సరాలలో ఆ 3 సంవత్సరాల పరిచర్యలు ఎంత విస్తృతంగా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎంతోమంది ఆ సువార్తలో సహకారులుగా ఉన్నారు ప్రియులారా. అనేకులు తమకు కలిగినటువంటి ఆస్తితో ఈ సువార్త పరిచర్యలో కష్టపడుతున్నటువంటి ఈ దేవుని సేవకులకి ఉపచారము చేస్తున్నారంట. అయ్యా మేము సపోర్ట్ చేస్తాం, మీరు వెళ్ళండి, పక్క గ్రామానికి సువార్తకు వెళ్ళండి, మీరు మీ ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటించండి, మేము సపోర్ట్ చేస్తాం, మాకున్నది అంతా ఇస్తామని అన్నాం, కొద్దో గొప్ప మీకు ఇస్తాం, ఆ ఉన్నదానితో మీరు సువార్త ప్రకటించండి, మీరు విస్తృతంగా మీ కార్యక్రమాలు చేయండి అని అన్నారు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినటువంటి 3 సంవత్సరాల్లో కూడా ప్రపంచ నలుమూలలో కూడా ఆయన కీర్తి వ్యాపించిందని అంటే ఆయన అంతగా పరిచర్య చేయడానికి వెనకాల ఎవరున్నారు? ఆయన ప్రోత్సహించింది ఎంతోమంది సహకారులండి. వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు, వాళ్ళు అందించినటువంటి సహాయం. అయ్యా ఈ జత బట్టలు ఉంచండి, మీరు సువార్తకు వెళుతున్నారు కదా, అయ్యా ఈ చెప్పులు ఉంచండి, అయ్యా ఈ ప్రయాణాని కోసం ఇదిగో ఈ కొంత ఉంచండి, మీకు భోజనాలు కావాలి కదా, మీతో పాటు కొంతమంది వస్తున్నారు, కొద్దో గొప్ప నాకు కలిగింది ఇస్తున్నాను, అయ్యా మాకు కలిగిన దానితో మా ఆస్తితో ఇదిగో మీకు ఉపచారం చేయాలనుకుంటున్నాం, మీకు సహాయపడాలనుకుంటున్నాం. వెరీ గుడ్ తల్లి, చాలా సంతోషం, ఇది సువార్త పని కోసం వినియోగిస్తాం అని క్రీస్తు వారు తనతో పాటు ఉన్న అపోస్తులు అనేక మంది ప్రియులారా విస్తృతంగా సేవ చేయగలిగారనంటే అనేక మంది యొక్క కష్టార్జితం. ఎంతమంది కష్టం అండి. 50 ఇచ్చేవాళ్ళు, 100 ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, ఏది ఇచ్చేవాళ్ళు, ఏదో ఒకటి వాళ్ళకి తోచిన సహాయం. అంత విస్తృతంగా సేవ చేశాడు ప్రభు. ఆ సేవను వివరించుకుంటూ పోతే, ఆ సేవ గురించి వ్రాయాలని అనుకుంటే, రాయబడినటువంటి ఆ గ్రంథాలు ఉంచాలని అనుకుంటే అసలు ఈ లోకమే చాలదని అన్నాడే. అంత గొప్పగా ఆయన పరిచర్య చేయగలిగాడని అంటే వెనకాల అనేక మంది యొక్క సహకారుల యొక్క పాత్ర ఉంది. సహకరించారండి, సహాయం చేశారండి, ప్రోత్సహించారండి. ఎవరు సహాయం చేయకపోతే ప్రభులు వారు ఎలాగండి ఏ పని పోటు లేకుండా, ఉద్యోగం లేకుండా, వ్యాపారం లేకుండా అంతగా సేవ చేయగలిగారు? ఆయన ఎలా చేయగలడండి? ఆయనతో పాటు ఉన్న అపోస్తులు. ఇప్పుడు అపోస్తుల దగ్గరికి వద్దామా? ఇప్పుడు అపోస్తుల దగ్గరికి రావాలి. మొదటిదిగా ప్రభువు. ఆయన పరిచర్య అంత విస్తృతంగా చేయడానికి గల కారణం ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు, పురుషులు తమకు కలిగినట్టు దానితో వారికి ఉపచారం చేశారు, సహకరించారు, ప్రోత్సహించారు. మరి ప్రభుల వారు పరిచర్య ముగించుకున్నారు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన పరలోకానికి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఆయనతోనే అయిపోద్దా ఈ రాజ్య వ్యాప్తి విస్తరణ? మిగతా బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి? తన్ను వెంబడిస్తున్నటువంటి అపోస్తులకు అప్పచెప్పాలి. ఇప్పుడు అపోస్తులకి ఏమని చెబుతున్నాడో ఇప్పుడు ఒక మంచి మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం.
ఆయనను యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారంటే ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోతున్నటువంటి ఆ ముందు సమయాన్ని అపోస్తులతో చెబుతున్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు యెరూషలేమును, పక్కనున్నటువంటి యోదియా దేశమును, ఆ పక్కన ఉన్నటువంటి సమరయ దేశమునందంతటిని కూడా, అంతేకాదు యెరూషలేము, పక్కనున్న యోదయ, పక్కనున్న సమరయ, ఈ మూడు అనుకుని మీరు సరిపెట్టుకుంటానంటే కుదరదు. బూది గంతముల వరకు అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా నా తండ్రి యొక్క సంకల్పం నెరవేర్పు జరగాలనంటే ఈ రాజ్య వ్యాప్తి బాధ్యత ఇప్పుడు నేను మీకు అప్పగిస్తున్నాను. ఏ బాధ్యతను అప్పచెప్పాడండి? మీరు పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకున్న తర్వాత యెరూషలేమును, యూదయ, సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పును. ఎవరికి అప్పచెప్పాడు ఈ బాధ్యత? ప్రభుల వారు తను వెంబడించినటువంటి అపోస్తులతో. ఇప్పుడు అపోస్తులు ఈ బాధ్యతను తీసుకున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలి? యెరూషలేము, యూదయ, సమరయ, అంతేకాదు బూది గంతముల వరకు, అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనకు ఉన్న ఆ ప్రవచనం గుర్తు రావాలి. బూది గంతముల వరకు చేతి సహాయం లేక తీయబడినటువంటి ఆ రాయి వ్యాప్తి చెందాలనంటే ఆ బాధ్యతలో మొదటి భాగంగా అపోస్తులు తీసుకోవాలి. అయ్యా మీరు బాగానే ఉంది, మీరు చెప్పారు యెరూషలేములో సువార్త ప్రకటించమన్నారు, మీరున్నప్పుడు ఏదో కొద్దో గొప్ప మేము ప్రకటించాము, పక్కనున్న యోదయ దేశానికి వెళ్ళమంటున్నారు, ఆ పక్కనున్న సమరయ దేశానికి వెళ్ళమంటున్నారు, ఇప్పుడు ఏదో కొద్దో గొప్ప మాకున్న దాంట్లో లేని దాంట్లో ఎవరు ఇస్తారో ఎవరో దాంతోపాటు మేము వెళతాము. ఇప్పుడు బూది గంతముల వరకు కూడా మేము సువార్తను తీసుకుని వెళ్ళాలనంటే, అయ్యా మేము ఉద్యోగస్తులం కాదు, మేము వ్యాపారం చేసే వాళ్ళం కాదు, మా తండ్రులకి అంతవరకు మేము చేదోడుగా వాదోడుగా ఉండవలసిన మేమే వారిని అనాథులుగా విడిచిపెట్టి ఆ పనులు కాస్త మేము ఆపుకొని ఇప్పుడు పరిచర్యలో ఉన్నాం, ఇప్పుడు మాకు ఇంత బాధ్యతను అప్పచెప్పాం, మేము ఎలా తండ్రి ఇది మేము సాధ్యం చేయగలం? ఏంటి ఈ సందేహాలన్నీ వాళ్ళకి రావాలా వద్దే చెప్పండి? వస్తాయి, వచ్చాయి కూడా. యోదయ దేశానికి వెళ్ళమన్నాడు, పక్క నుండి సమరయకి వెళ్ళమన్నాడు, బూది గంతముల వరకు వెళ్ళి మీరు నాకు సాక్షులుగా ఉండని అన్నాడు. నేను ఎలాగైతే యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు నేను ఎలాగైతే సువార్తను ప్రకటించానో, అయ్యా మరి మీరున్నప్పుడు అనేక మంది సహకారులుగా ఉన్నారు కదా, కొద్ది గొప్ప మీకు సహాయం చేశారు కాబట్టి మీరెళ్ళి సువార్త చేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఆ రోజు మిమ్మల్ని చూసి ఏదో కొద్ది గొప్ప మీకు సహాయం చేశారు, ఈరోజు మాకు మేము సువార్త చెయ్యాలని అంటే అలాగే అపోస్తులు, ఆ రోజు ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా ఇంత అద్భుతంగా ఎలా పరిచర్య చేయగలిగారండి? ఎలా చేయగలిగారు? మనకు తెలిసిన మాటలే. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44 నుంచి 47 వచనాలు, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలు. అక్కడున్న మాటల సారాంశం ఏంటి? అందరూ టక్కుమని చెప్తారు. ఒకే మాటలో చెప్పండి. తమకు కలిగినటువంటి చర ఆస్తులన్నీ కూడా అమ్మి తీసుకుని వచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టారంట? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఇప్పుడు నా ప్రశ్న, అపోస్తుల పాదాల దగ్గర తమకు అమ్మినటువంటి చిరాస్తులన్నీ కూడా అమ్మి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? చెప్పండి, ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏమైనా అడిగారా? పోనీ అక్కడ మాకు సహకరించండి అని అలాంటిది ఏమైనా చేశారా? మరి ఎలా ఇవ్వగలిగారు? ఎలా అండి? ప్రారంభ సంఘస్థులంట అపోస్తుల దగ్గరికి వచ్చి చిరాస్తులు అంటే కదిలేవి, పశువు సంపద, గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఇవన్నీ చరాస్తులు. స్థిరాస్తులు అంటే భూములు, ఇల్లులు, స్థిరంగా ఉండేవి. స్థిరాస్తులన్నీ కూడా అమ్మి ప్రారంభ సంఘస్థులు అందరూ కూడా తీసుకొచ్చి ఆ అమౌంట్ తీసుకుని వచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారంట. అనుభవించు రాజా. దానికి కాదు. ఎందుకు పెట్టారో తెలుసా? అయ్యా
మా ప్రభులు వారు బ్రతుకున్నప్పుడు ఆయన సువార్త ప్రకటించగలిగాడనంటే అనేక మంది సహకరించారయ్యా. మీరు చేసిన సువార్త మేము చేయలేకపోతున్నామయ్యా. ఆ రోజు ప్రభులు వారు ఒక్కరున్నారు, ఈరోజు మీరు 12 మంది ఉన్నారు, మీతో పాటు ఎంతమంది అపోస్తులు ఉన్నారు. మీకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. అప్పచెప్పిన ఆ బాధ్యత మీరు నిర్వర్తించాలంటే అయ్యా ఇదిగో మాకున్న ఒక ఇల్లు అమ్మేస్తాం, ఇదిగో సువార్త కోసం మీరు వాడండి. మాకున్నటువంటి చరాస్తులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అమ్మేస్తాం, సువార్త కోసం వాడండి. ఆ అమ్మిన వాళ్ళంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటండి. ఏంటి ఆ పాదాల దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని ఎవరికి పడితే వాళ్ళు 12 మంది కూడా తెగ పంచేసుకుని ఇల్లులు కట్టుకున్నారు, వస్తువులు కొనుక్కున్నారు, మేడలు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు అని ఉందండి బైబిల్లో. నమ్మకముతో పరిచర్యకి ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా అపోస్తులు అంతకంటే నమ్మకంగా పరిచర్యలో దానిని వాడి తమ నిజాయితీని చాటుకున్నారండి. ఎవరు డబ్బులు పంచుకోలేదండి, ఎవరు ఇల్లులు కట్టుకోలేదండి, ఎవరు వస్తువులు కొనుక్కోలేదండి, వాహనాలు కొనుక్కోలేదండి. ప్రారంభ సంఘం పరిస్థితి చూస్తే అద్భుతంగా పరిచర్య అపోస్తులు చేయగలిగారని అంటే ప్రియులారా, వాళ్ళకున్న ఆస్తులన్నీ తీసుకుని వచ్చి అపోస్తులకు పనిచేశారండి. వాళ్ళు సుఖ సంతోషాలతో బ్రతకడానికి కాదు, ప్రభు ఆయన అప్పగించిన బాధ్యత వీళ్ళు నెరవేర్చాలి. తండ్రి సంకల్పం రాజ్య వ్యాప్తి జరగాలి. ఇది జరగాలని అంటే మా వంతు పాత్ర అయ్యా ఈ పరిచర్య కోసం వాడండి. అలాగే జరిగిందండి. 8వ అధ్యాయానికి వెళ్ళేసరికంటే 8వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం చూడండి ఏం జరిగిందో. అప్పుడు క్రూరులైనటువంటి రోమ ప్రభుత్వ అధికారులు అధికారానికి వచ్చిన తర్వాత, ఎన్ని హింస సంఘానికి చేసిన తర్వాత సహకారం అందించినటువంటి సహకారుల యొక్క సహకారాన్ని తీసుకున్నటువంటి అపోస్తులు, వీళ్ళతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారంట? ఆ కాలమందు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు మాత్రమే యెరూషలేము పట్టణంలో ఉండిపోయారంట. అపోస్తులు తప్ప యోదయ సమరయ దేశములు, యోదయ సమరయ అనేసరికి మరలా మనకి ఎక్కడో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం గుర్తు రావాలి. ప్రభువారు చెప్పింది అని ఇదే లైన్ చెప్పాడు. ఏమని? మీరు యెరూషలేము, యోదయ, సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలన్నారు. ఇప్పుడు వీళ్ళు కొంత భాగాన్ని నెరవేర్చారు. వీళ్ళు ఏం చేశారంట? ఈ అపోస్తులు తప్ప యూదయ, సమరయ దేశములు యందు చెదిరిపోయి వీళ్ళేదో ఇంటిల్లోనూ దాక్కున్న క్రైస్తవ్యానికి హింస జరిగిందనో, భయపడిపోయో, ఎవరో కొడుతున్నారో చంపుతున్నారనో బిక్కుమనుకుంటూ చేతగాని వారలా వీరు ఇంటిలో దాక్కోలేదు. వీళ్ళు ఏం చేశారంట 4వ వచనంలో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండరి. అనేక ప్రాంతాలకి ఇంక వెళ్ళిపోతున్నారంట. అపోస్తులు యెరూషలేము పట్టణంలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, సమాచారాన్ని కనుక్కుంటున్నారు. మీ పరిచర్య ఎలా జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకేమైనా బాగున్నాయా, ఇంక ఏమైనా ప్రయాణ సాధనాలు ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా అక్కరత ఉందా, అవసరత ఏమైనా ఉందా. యెరూషలేములో ఉండి పెద్దలైన వారు మానిటరింగ్ చేస్తున్నారు. మిగతా శిష్యులందరూ కూడా, చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటిస్తున్నారంటండి. ఎలా ప్రకటిస్తున్నారు ప్రియులారా? తమకున్నటువంటి చిరాస్తులు అన్నీ కూడా అమ్మి అపోస్తుల దగ్గరికి పెడితే వాళ్ళు ఏం చేశారంట? ప్రతి ఒక్కరికి వారి వారి అక్కర కొలిది ఏం చేశారంట? పంచి పెట్టారంట. బిఫోర్ లాస్ట్ వీక్ ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమండి, ఈరోజు ఉన్నటువంటి సంఘంలో ఉన్న సేవకులు మేడలు కట్టేస్తున్నారు, మిద్దెలు కట్టేస్తున్నారు, ధనవంతులు అయిపోతున్నారు, కోటీశ్వరులు అయిపోతున్నారు, ఒక విశ్వాసి కేవలం విశ్వాసిగానే మిగిలిపోతున్నాడు అంటే ఏంటండి అని క్వశ్చన్ వచ్చింది. నా మనసులో అప్పుడు అనుకున్నాను, నాయన ఆ రోజున్న సంఘం సువార్త రాజ్య వ్యాప్తి కొరకు తన కష్టాన్ని ఇచ్చింది. ఆ రోజున్న సేవకులు తమ స్వార్థం కోసం దాన్ని దాచుకోలేదు, కొడుకులు కూతుర్ల చదువుల కోసం వాడలేదు, బిల్డింగులు కట్టుకోలేదు, భూములు కొనుక్కోలేదు, బంగారం కొనుక్కోలేదు. నాయన వాళ్ళందరూ కూడా ఈ రాజ్య వ్యాప్తి కొరకు దాన్ని వినియోగించారు. ఈరోజు నువ్వు ఈ ప్రశ్న అడగగలుగుతున్నావు ఒక యాజ్ ఎ క్రిస్టియన్గానంటే, నీ వరకు క్రైస్తవ్యం వచ్చిందంటే దాని వెనకాల మూలం ఏంటో తెలుసా?
ఆ రోజు వాళ్ళు సువార్త ప్రకటించడం వల్లే నాయన. అలా సువార్త కొరకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క సహకరించినటువంటి కానుకలు, సంపద ఇదంతా కూడా ఆ యొక్క సేవకుల జోబుల్లోనికి వెళ్ళిపోవడం వల్లే సేవ ఈ రోజు నువ్వు విశ్వాసగానే ఉండిపోతున్నాడు, సేవకుడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు. నాయన నా మనసులో సమాధానాన్ని ఇచ్చాను. అంతే కదండి, అది నిజం, అది బైబిల్. అది ఆ రోజు మొదటి శతాబ్దం లాగానే క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కడు కూడా ఆ ప్రతి రూపాయిని కూడా పరిచర్య కొరకు కష్టపడగలిగితే ఈరోజు మన వరకు ఎలా వచ్చేసింది సువార్త? నిస్వార్థమైన సేవ, కపటము లేని సేవ, దోపిడీ లేని సేవ, ఏ విధమైన ఎవరిని మోసం లేని సేవ. వాళ్ళు అంతగా వారి ప్రాణాలను అర్పించారు, వారి కష్టాలను అనుభవించారు. అనేక మంది ప్రియులారు, అనేక మంది. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని చక్కగా ఈ పరిశుద్ధ వేద గ్రంథంలో రాయబడినటువంటి వాళ్ళ పరిచర్యలో అనేక మంది సహకారుల గురించి మనం చెప్పుకోగలుగుతున్నామని అంటే ప్రియులారా, ఎవరి కష్టం దీని వెనకాల ఉందో తెలుసా? కొద్దో గొప్ప రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు కానుక ఇచ్చి సేవకులకు ఇస్తున్నారే. సేవకుడు పోషించబడాలి మొదటిది. రెండోది రాజ్య వ్యాప్తి జరగాలి. మొదటిదే జరుగుతుంది, రెండోది 100కి 70% జరగట్లేదండి ఈరోజు. ఎలా చెప్పండి? అనేక మంది అపోస్తులు వారికి ఉన్నటువంటిదంతా కూడా వాళ్ళు ఆ పరిచర్యలో వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతున్నారని అంటే ప్రియులారు, ఈరోజు మన వరకు ఈ పరిచర్య వచ్చిందని అంటే ప్రియులారు, ఎలా వచ్చింది? నిస్వార్థమైనటువంటి సేవకుల వాళ్ళు, కపటం లేనటువంటి సేవకుల వాళ్ళు, వారికి ఇవ్వబడిన పరిచర్య కొరకు వినియోగించండి. అయ్యా ఈ పరిచర్య కోసం వాడండి అని ఇవ్వబడినటువంటి ప్రతి దానికి కూడా మేము దేవునికి లెక్క చెప్పాలన్నటువంటి లెక్కలు చూసుకొని ప్రతిదీ కూడా వాళ్ళు ఇచ్చిందే కాదు, వీళ్ళ దగ్గర ఉన్నది కూడా పరిచర్య కోసం వాడారు. ఆ వాడటంలో భాగమే ఈరోజు అక్కయ్యపాలెం వరకు కూడా ఈ క్రైస్తవ్యం వ్యాప్తి చెందిందని అంటే ఎలా వచ్చేసింది చెప్పండి? ఏ ఖర్చు లేకుండా సువార్తకుడు ఎలా వెళ్ళిపోతాడండి? ఎలా జరుగుతాయండి సువార్త కార్యక్రమాలు? సభలు ఎలా జరుగుతాయండి? సెమినార్లు ఎలా జరుగుతాయండి? అన్యుడు ఒక విశ్వాసగా ఎలా మారుతాడండి? ఆ రోజు అనేక మంది అన్యులు విశ్వసించి క్రైస్తవులోనికి వచ్చారు. వేల మంది తండోపతండాలుగా విశ్వాసులుగా మారగలిగారని అంటే నిస్వార్థమైనటువంటి ప్రారంభ సంఘ పరిచర్య. ఈరోజు కూడా అండి జైశాల్ గారు ఈ విప్లవం ప్రారంభించిన తర్వాతనండి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి సేవా దృక్పథంతో ఎంతమంది సేవకులు చేతనైనంత సహాయం మనం చేయగలుగుతున్నాం, పూర్తిగా చేయలేకపోతున్నాం. కానీ ప్రియులారా, ఈరోజు క్రీస్తు పక్షాన నిలవబడినటువంటి అనేక మంది ఈ సార్వత్రిక దేవుని సంఘంలో అనేక మంది కూడా సువార్త చెయ్యాలి, రాజ్య సువార్తను ప్రకటించాలి అన్నటువంటి కంకణము కట్టుకొని ఈరోజు అనేక మంది నిలవబడినా కూడా పరిచర్య చెయ్యలేనటువంటి దుస్థితులు ఈరోజు ఉన్నటువంటి సేవకులు ఉన్నారండి. ఇప్పటికండి సేవ చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. సహకరించేది ఎవరు చెప్పండి? పొరపాటున ప్రసంగం చేశారనుకోండి, ఓ డబ్బులు అడుక్కుంటున్నాడండో అని వెనక నుంచి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. మీరా స్పందించరు. ఈయన సువార్త చెప్పకుండా ఉండలేడు, అమ్మ పెట్టదు అంట, అడుక్కొనివ్వదంట. పిల్లల కడుపు అంటే ఎలాగండి నిండుతుంది? సామెత. పిల్లల కడుపు ఎలా నిండుతుంది? తల్లిగా నువ్వా వండి పెట్టవు. కొన్ని పిల్లలు అడుక్కోడానికి వెళతారనంటే వెళ్ళొద్దు అని అంటదంట. పిల్లలు అలా బ్రతుకుతారు. సువార్త చెప్పేద్దామంటే సువార్త చెప్పేద్దాం మన బాధ్యత అండి. బాధ్యత. మరి ఏది బాధ్యత? ఏది? అనేక మంది ఆ రోజు సువార్తను ప్రకటించగలుగుతున్నారంటే ప్రియులారా, ఎలా ప్రకటించారు? అనేక మంది సహకారులు. ఈరోజు మనము కూడా అనేక సువార్తలు ఏర్పాటు చేస్తున్నామంటే ఈరోజు అంటే ప్రతి వారం సువార్తలు అంటే మీరు గమనించండి. ఏంటి ఈ సువార్తలు ఎంతమంది మీలో ఉన్నవాళ్ళు పాల్గొగలుగుతున్నారు? మీ వంతు బాధ్యత, మీకు పెట్టిన బాధ్యత ఏంటో తెలుసా? చివరికి మాట చూసుకుని ముగించుకుందాం, సమయం అయిపోయింది. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మన గురించినటువంటి ఒక మంచి ప్రవచనం. మన వరకు వచ్చింది క్రైస్తవ్యం. వచ్చి రావడానికి గల కారణం అనేక మంది సహకారులు పాత్ర అయితే ఈరోజు చాలా చక్కగా వాక్యం వింటున్నావు, నేర్చుకుంటున్నావు. మరి నువ్వు సువార్త ప్రకటించవా? అనేక మందికి ఈ వాక్యాన్ని నువ్వు అందించడంలో నువ్వు వంతు సహాయ సహకారాలు ఏం తెలియచేయవా? చెప్పండి.
చెయ్యాలి కదండి, చెయ్యకపోతే ఎలాగండి? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి ప్రియులారా. యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించును ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కక మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు చేశాడు. నీకు ఉద్యోగం వచ్చిందంటే దేవుడు పెట్టిన భిక్ష. నువ్వు ఈరోజు 100 రూపాయలు నువ్వు సంపాదించగలుగుతున్నావంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం. ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో బ్రతుకుతున్నావు, ఆయన ఇచ్చినటువంటి భార్యతో సుఖపడుతున్నావు, ఆయన ఇచ్చినటువంటి భర్తతో నువ్వు సుఖపడుతున్నావు, ఆయన ఇచ్చిన గర్భఫలాలతో నువ్వు ఆనందించగలుగుతున్నావు, ఆయన ఇచ్చినటువంటి ఇంటిలో నువ్వు ఉండగలుగుతున్నావు. ఆయన నీ పట్ల చేసినటువంటి ఎన్ని మేలులు చేశాడు. వాటిని లెక్క పెట్టాలనుకుంటావా? అది నీ తరం కాదు, నా తరం కాదు, లెక్కకు విస్తారంగా ఉన్నాయంట. చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు. అయ్యా, నీవు నా పట్ల ఇన్ని మేలులు చేశావు. నేను ఈరోజు పట్టిన అన్నం తినగలుగుతున్నామంటే నీ దయ. ఆరోగ్యంతో ఉండగలుగుతున్నానంటే నువ్వు పెట్టిన భిక్ష. 100-200 నేను కష్టపడి కూలికి వెళ్ళి సంపాదించుకోగలుగుతున్నానంటే నువ్వు ఇచ్చిన ఆరోగ్యం. ఆటో వేయగలుగుతున్నానంటే నువ్వు నా పట్ల చూపించినటువంటి సంరక్షణ, కాపుదల. ₹1 సంపాదించగలుగుతున్నానంటే నువ్వు పెట్టిన భిక్ష తండ్రి, భిక్షే. మరి ఎంత నాకు ఇస్తున్నావు కదా, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఎందుకు ఎంత ఇచ్చానో తెలుసా, నిన్ను ఎందుకు ఎంత బాగా చూసుకుంటున్నానో తెలుసా, నీకు తెలియాలి. ఏంటో తెలియవలసినటువంటి విషయం. తర్వాత బలుల గురించి ఏమంటున్నాడండి? బలులనైనను నైవేద్యములైనను నువ్వేదో నా పేరట ఇస్తావనంటే నాకు అక్కర్లేదు. బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరలేదు. నీవు నాకు చెవులను నిర్మించితివి. దహన బలులైనను పాప పరిహారార్థ బలులను నీవు తెమ్మనలేదు. అయితే ఏంటి ప్రభు నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావంటే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చాను. నాకు ఏం అర్థమైందంటే, అనేక మంది సేవకుల ద్వారా విన్న తర్వాత నాకు ఏం అర్థమైందంటే, తండ్రి గ్రంథపు చుట్టలో నన్ను గురించి నువ్వు రాసుకున్నావు. వేణు, నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలని అంటే నీతో నేను చెప్తున్నాను. ఏమని రాసుకున్నాడనంట? గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి తల్లి గర్భాన్ని దాటుకుని వచ్చావో తెలుసా? ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి. మనం అందరం తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళమే. ఎంతమంది దేవుని సువార్తను ప్రకటించడంలో ఉన్నారు చెప్పండి? శుభం. ఎవరు లేరని. ఎంతమంది ఆయన రాజ్య సువార్తను నీ గురించి రాసుకున్నాడు గ్రంథపు చుట్టలో. నువ్వు వస్తావని, నా రాజ్య వ్యాప్తిలో నువ్వు కష్టపడతావనని, నువ్వు సహకారిగా ఉంటావనని నా గురించి ఆయన రాసుకున్నాడు. అంటే చూడండి, మా దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను నేనంటేని. యెహోవా, అది నీకు తెలిసి ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకుని నేను ఊరకనే ఉండలేదు. ఇంటిలోకి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకుని ఏసీ వేసుకుని నేను పడుకోలేదు, ఫ్యాన్ వేసుకుని పడుకోలేదు. నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఒక సువార్థికుడిని. సువార్తను నేను ప్రకటించాలి. ఎవరు కొడతాడని భయపడిపోతున్నావా? ఎవరు కొడతాడు? ఎవడో చంపుతాడని భయపడుతున్నావా? దాక్కుంటున్నావా ఇంట్లో? నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకను ఉండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ఈరోజున్న క్రైస్తవ్యం దానిని మరుగు చేస్తుంది. ఏంటి ఈ విషయంలో ఒక మాట చేసుకుని ముగించుకుని దయచేసి క్షమించండి, సమయం ఆలస్యమైంది. జాయింట్ డైరెక్టర్ గారు మీకు తెలుసు కదండి, ప్రసన్న బాబు గారు, దేవుని సేవకులు. ఆయనక ఉద్యోగం లేదు, వ్యాపారమా లేదు, తండ్రి గారిక ఉద్యోగం లేదు, భార్య పిల్లలక ఉద్యోగం లేదు. కానీ మేము ప్రతి వారము చేస్తున్నటువంటి సువార్తకి ఆయన తన వంతు సహాయాన్ని ఎప్పుడు మాకు ఇస్తాడండి. ప్రసన్ననే గారు ఆయనే ఒక సువార్తకుడు అయ్యి ఉండి
ఆయనే సువార్త మీద ఆధారపడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక సేవకుడే మేము జరిగిస్తున్నటువంటి ఈ సువార్తలో నాకు పంపించాడండి సువార్త కోసం. తమ్ముడు నాన్న వాడు కిందటి వారమే నన్ను అడిగారంటే, నాన్న ఈ వారంలో సువార్తలు ఉన్నాయా అని, ఆ పేపర్ వ్యాల్యుయేషన్ అవుతుంది లేదా నేను నెక్స్ట్ వీక్ ఉంటుందని అన్నాను. ఒక సేవకుడే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు జోబులు దాచుకోకుండా మా కొరకు సువార్త వ్యాప్తి కొరకు అని చెప్పేసి ప్రసన్న అన్నయ్య గారు మాకు ఎన్నో సందర్భాలలో సువార్త, లేడీస్ కమిటీ వాళ్ళకు కూడా తెలుసు, ఆయన చెప్పొద్దు అన్నాడండి. కానీ మీకు తెలియాలి. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఏమైనా సహాయం చేయగలుగుతున్నారా? సువార్త కోసం ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? దేవుని రాజ్య వ్యాప్తిలో మీ వంతు పాత్ర ఏంటి? సహకరిస్తున్నారా? సువార్తను ప్రకటిస్తున్నారా? లేదా మీ ద్వారా ఈ రాజ్య సువార్త మరుగున పడడానికి మీరే కారకులు అవుతున్నారా? ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయానికే మీకు కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము పుట్టాము, బ్రతకాలి. నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము కృషించాలి, శ్రమపడాలి, కష్టపడాలి తండ్రి. మా పూర్వీకులను స్ఫూర్తిగా తీసుకుని నీ రాజ్య సువార్తలో మేము విస్తృతంగా కష్టపడగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మా తండ్రి అయిన జయశాలి గారి ద్వారా మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. నీ కుమారుని జ్ఞాపకం చేసుకునండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని, బలహీనపరుస్తున్న ప్రతి అవయవాన్ని బలపరచండి. శక్తిని, బలమును అనుగ్రహించి మా మధ్యకి క్షేమంగా నడిపించమని కోరుతూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. థ్యాంక్ యూ.